తెలంగాణ ప్రభుత్వం గురుకులాల్లో చదువుతున్నటువంటి విద్యార్థులందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ చెప్పింది. అండ్ గురుకులాల్లో చదువుతున్న బీసీ విద్యార్థులందరికీ కూడా ల్యాప్టాప్లు ఉచితంగా ఇస్తామంటూ గవర్నమెంట్ తరపున పొన్నం ప్రభాకర్ గారు చెప్పడం జరిగింది. అయితే బీసీ గురుకులాల్లో ఎవరైతే, అది కూడా అందరికీ కాదు, ఇంకా అందరికీ అనుకుని చాలామంది కూడా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఐఐటి కానీ, ట్రిపుల్ ఐటీ కానీ, ఎన్ఐటీలో ఎవరైతే అడ్మిషన్లు పొందారో వాళ్ళకి ల్యాప్టాప్లు ఉచితంగా ఇస్తామంటూ రీసెంట్గా జరిగినటువంటి సమావేశంలో సభ్యులందరూ కూడా ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే చాలామంది కూడా బీసీ విద్యార్థుల్ని కానీ, అదేవిధంగా షెడ్యూల్ విద్యార్థుల్ని కానీ, వెనుకబడినటువంటి విద్యార్థులందరినీ కూడా తొక్కిస్తూ ఉంటారు. సో వాళ్ళకు కూడా అభ్యున్నతి కావాలి, వాళ్ళు కూడా మెరుగైన విద్యని స్వీకరించాలి, వాళ్ళు కూడా సమాజంలో ముందడుగు వేయాలి. అండ్ చాలామంది కూడా ఆల్రెడీ ముందడుగు వేశారు. వాళ్ళ యొక్క స్థానం ఏంటి, వాళ్ళు ఏ విధంగా తలుచుకుంటే ఏ విధంగా సాధించగలరు, ఏం సాధించగలరు అనేది చాలామంది కూడా నిరూపించుకుంటూ ఉన్నారు. అండ్ దేశ విదేశాల్లోకి వెళ్ళి కూడా వాళ్ళ యొక్క టాలెంట్ని, సత్తాన్ని చాటి చెప్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా చాలామంది ఇప్పటికి కూడా మన సమాజంలో వెనుకబడినటువంటి కులాల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా తొక్కేయడం కానీ, వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేకపోవడం వల్ల వాళ్ళు పై చదువులు చదవలేకపోవడం కానీ, అండ్ చదివినంత వరకు కూడా చాలే అనుకొని వేరే కూలిపైన దొరికినటువంటి జాబులు చేసుకుంటూ జీవనాన్ని సాగిస్తూ ఉన్నారు. సో వాళ్ళందరికీ కూడా చేయూతను అందిస్తాము, వాళ్ళందరూ కూడా ముందడుగు వెయ్యాలి, వాళ్ళు కూడా ఖచ్చితంగా పై స్థాయికి వెళ్ళి మేము కూడా సాధించగలము, మాకు కూడా స్తోమత ఉంది అని చెప్పేసి నిరూపించుకోవాలి అంటూ ప్రభుత్వం తరపున ఈ విధంగా ఒక మంచి నిర్ణయం అయితే తీసుకున్నారు. ఇప్పటి వరకు తెలంగాణ ప్రభుత్వం చెప్పినటువంటి అన్ని హామీలు కావచ్చు, పథకాలు కావచ్చు, ఆల్మోస్ట్ అన్నీ కూడా తీరుస్తూ వస్తుంది. కానీ కొంతమందికి మాత్రం మాకు ఇప్పటి వరకు కూడా ఇలాంటివి కూడా అందట్లేదు అని చెప్పేసి వాళ్ళు కూడా చెప్పినప్పటికీ గవర్నమెంట్ సైడ్ నుంచి అవి కూడా వాళ్ళు తనిఖీలు చేసి ఎక్కడ ఏ విధంగా ఎక్కడ పొరపాటు జరిగింది, దాని వెనకాల ఎవరున్నారు, కావాలని వాళ్ళకు అందజేయలేదా, లేకపోతే సిస్టంలో ఏదైనా ప్రాబ్లమా, టెక్నికల్గా ప్రాబ్లమా, ఇవన్నీ కూడా చెక్ చేసి మళ్ళీ ఎవరికైతే ఆ ఒక పథకాలు అర్హులైతే ఉన్నారో, లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా అందజేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటూ ఉంది. అయితే ఇప్పుడు విద్యార్థులందరికీ కూడా ఖచ్చితంగా ల్యాప్టాప్లు ఉచితంగా ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయము. ఎందుకంటే విద్యార్థులు వాళ్ళు చదివే విధానాన్ని బట్టి, అండ్ మనందరం కూడా చూస్తూ ఉన్నాం ఈ రోజులలో అందరూ కూడా సొసైటీలో జరిగేవి తెలుసుకోవాలి అంటే, అండ్ చదువు అయిపోయిన తర్వాత ఒక ఉద్యోగం రావాలి అంటే ఖచ్చితంగా ఒక ల్యాప్టాప్ అనేది వాళ్ళకు డెఫినెట్లీ ఉండాలి. సో అందులో వాళ్ళకి ఏ మేరకు నాలెడ్జ్ ఉంది, ఏ మేరకు టెక్నికల్గా వాళ్ళు వర్క్ చేయగలుగుతున్నారు, ఏ మేరకు వాళ్ళకు ఒక సిస్టమ్ స్పీడ్ అనేది ఎక్కువగా ఉంది, అన్నీ కూడా చూస్తూ ఉన్నారు. ఈవెన్ 10th క్లాస్ అయిపోయినప్పటికీ కూడా ఒక జాబ్ చేయాలి అంటే సిస్టమ్ రావాలి, అలాంటి జనరేషన్ వచ్చింది. సో ఇప్పటి నుంచే వాళ్ళందరికీ కూడా ల్యాప్టాప్స్ అవసరం ఇచ్చి వాళ్ళకు ఉచితంగా ఇచ్చి వాళ్ళకి శిక్షణ ఇస్తే ఖచ్చితంగా ఫ్యూచర్లో మాత్రం మంచి స్థాయిలో ఉంటారని చెప్పేసి గవర్నమెంట్ భావిస్తూ ఉంది. సో అందుకోసం అని చెప్పేసి గురుకులాల్లో, బీసీ గురుకులాల్లో ఎవరైతే విద్యార్థులు చదువుతూ ఉన్నారో అది కూడా అందరికీ కాదనమాట. మెయిన్గా దీన్ని గుర్తుపెట్టుకోండి. ఒకవేళ వీడియోని షేర్ చేస్తే కూడా వీళ్ళకు మాత్రమే షేర్ చేయండి. బీసీ గురుకులాల్లో ఎవరైతే ఐఐటి కానీ, ట్రిపుల్ ఐటీ కానీ, ఎన్ఐటి కానీ ఇందులో అడ్మిషన్స్ పొందారో వాళ్ళకు మాత్రమే ఉచితంగా ఇస్తూ ఉన్నారు ల్యాప్టాప్స్ అన్నీ కూడా. సో ఎవరెవరికైతే ఈ వీడియో అవసరమని అనిపిస్తుందో వాళ్ళందరికీ కూడా వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి.